మన దేశంలో ఆయుర్వేదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్ని పాటించే వారి సంఖ్య ఇప్పటికీ ఎక్కువే. శారీరక, మానసిక ఆరోగ్యానికి ఆయుర్వేదం ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. మెదడు చురుగ్గా, శక్తివంతంగా పనిచేయడానికి కూడా దీంట్లో కొన్ని చిట్కాలు ఉన్నాయి. బ్రెయిన్ ఫాగ్ తొలగించి ఏకాగ్రతను పెంచే ఆహారాల గురించి ఆయుర్వేదంలో ఉంది. ఆయుర్వేదం ప్రకారం ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే సాల్మన్, మ్యాకెరల్ వంటి చేపలు మెదడుకు ఎంతో మంచిది. ఈ ఫ్యాటీ చేపలు వారానికి 1 నుంచి 2 సార్లు అయినా తినడానికి ప్రయత్నించాలి. బ్లూబెర్రీ సహా ఇతర బెర్రీ పండ్లు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిలో ఫైటోకెమికల్స్ ఉంటాయి. అలాగే కేల్, పాలకూర వంటి ముదురు రంగు ఆకుకూరలను తినడం ముఖ్యం. వీటిలో విటమిన్ కే, లూటిన్ వంటి మెదడుకు మేలు చేసే పోషకాలు మెండుగా ఉంటాయి. వాల్నట్స్ ప్రతిరోజు 2 తినేందుకు ప్రయత్నించాలి. గుప్పెడు గుమ్మడికాయ గింజలు తినడం వల్ల కూడా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అందులో ముఖ్యంగా మన బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి షుగర్స్ తగ్గించాలి, అలాగే మైదా బేస్డ్ ఫుడ్ తగ్గించాలి, అజినోమోటో తగ్గించాలి, అలాగే కొన్ని రకాలైన బేకరీ ఫుడ్స్ తగ్గించాలి, అత్యధికంగా వేయించిన పదార్థాలు తినకూడదు, అలాగే నిలవ ఉన్న పదార్థాలు తినకూడదు, అలాగే కూల్ డ్రింక్స్ తాగకూడదు. ఇవన్నీ కూడా మానేవలసిన, ఎందుకంటే ఇవన్నీ ఆర్టిఫిషియల్స్, ఇవన్నీ వాడకూడదు. ఇది కాకుండా న్యాచురల్గా ఉంటాయి అంటే ఏంటి, డేట్స్ లాంటిలో అత్యధికంగా ఈ BDNF అనేది ఉంటుంది, ఫ్యాక్టరీ ఉంటుంది, ప్రోటీన్ ఫ్యాక్టరీ. ముఖ్యంగా మనం ఏదైతే అక్రోట్ అంటామో, ఏదైతే బాదం తింటున్నామో, ఏదో క్యాష్యూ తింటున్నామో, క్యాష్యూ నట్, ఇవన్నిట్లో కూడా ఆల్ఫా న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనకి బ్రెయిన్కి హెల్ప్ చేసే న్యూట్రియంట్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా దొరుకుతుంటాయి నూనెల ద్వారా. పొద్దుతిరుగుడు పువ్వు యొక్క గింజలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి తినడం ద్వారా బ్రెయిన్ యాక్టివేషను, న్యూరాన్ ఫంక్షనింగ్ అధికమవుతుంటుంది. ఎందుకంటే బ్రెయిన్ యాక్షన్కి కొన్ని కెమికల్స్ కూడా కావాల్సి వస్తాయి. అవి కూడా వీటి ద్వారా మనకు అందుతుంటాయి. జ్ఞాపక శక్తికి కీలకమైనవి కోలిన్, బి విటమిన్లు. ఇవి గుడ్లలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోజు ఒక ఉడకబెట్టిన గుడ్డును తింటే మంచిది. ఆలివ్ నూనెను ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. ఇక రోజుకు ఒకసారి గ్రీన్ టీ తాగితే మెదడుపై మంచి ఫలితాలు కనిపిస్తాయి. బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా వంటివి కూడా మెదడుకు శక్తిని అందేలా చేస్తాయి. బీన్స్ జాతికి చెందిన బఠానీలు, చిక్కుళ్ళు, కాయధాన్యాలు మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. ప్రాసెస్ చేసిన మాంసాలకు, పంచదారకు దూరంగా ఉంటే మంచిది. ఇందులో బ్రహ్మి అనేది, అలాగే జటామాంసి అనేది, తగర అనేవి, అలాగే జ్యోతిష్మతి అనేవి, అలాగే అశోక అనేది, అలాగే అశ్వగంధ అనేవి, ఇవన్నీ కూడా శాస్త్రంలో మేధ రసాయనాలుగా చెప్పారు. ఇదే కాకుండా త్రిఫల రసాయనం అనేది కూడా చెప్పడం జరిగింది. అంటే రకరకాలైన రసాయనాల్లో ఈ మేధ రసాయనాలు మేధస్సుకి అంటే బ్రెయిన్కి చాలా ఉపయోగపడుతుంటాయి.